ఏంటి మేడం అర్జెంటుగా రమ్మని కబుర్ చేశారు? ఏంటి విషయం? మీ పెళ్లి విషయమే మంజు. ఏం జరిగింది మేడం? నువ్వు సత్య ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నాకు చెప్పావు కదా. అవును. కానీ దాంట్లో నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి మేడం అది? సత్యని సిరి భర్తగా తన అన్నా వదినలు ఫిక్స్ అయ్యారని సిరి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పింది. మేడం ఏం మాట్లాడుతున్నారు? అవును, సత్య తనకి కాబోయే భర్తని సిరి తన ఫ్రెండ్కి చెప్పింది. శ్యామ్, ఇలారా. తను శ్యామ్, శ్రీవల్లి ఫ్రెండ్. హాయ్. హాయ్. శ్యామ్, శ్రీవల్లి నీకేం చెప్పిందో ఒకసారి మంజుకు చెప్పు. ఏంటి? నీకు సిరి తెలుసా? ఈ సిరి ఎవరు? మేడం తనేమంటోంది? శ్యాము, సిరి పూణేలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. నీ బాధ నాకు అర్థమైంది మంజు. వేరే ఎవరైనా చెప్పుంటే నేను కూడా నమ్మేదాన్ని కాదు. స్వయంగా తను చెప్పడంతో కన్ఫర్మ్ చేసుకొని మరీ నిన్ను రమ్మని చెప్పాను. అసలు ఈ సిరి ఎవరు? నీ ఫ్రెండ్ శ్రీవల్లే ఇక్కడ సిరి. శ్రీవల్లి, సిరి ఇద్దరూ ఒకరే. అదెలా? అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ముందు శ్రీవల్లి నీతో ఏం చెప్పిందో మంజుకు చెప్పు. నేను శ్రీవల్లి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తన అన్న వదిలిని కలిసొస్తానని తను ఇంటికి వెళ్ళింది. అక్కడ్నుంచి శ్రీవల్లి నాకు ఫోన్ చేసి తన అన్న వదిన్లు తనకి సంబంధం చూశారని, తనకు అబ్బాయి చాలా నచ్చాడని, అతని పేరు సత్య అని, త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని నాతో చెప్పింది. కానీ తర్వాత తన దగ్గర నుంచి ఎటువంటి కాలు రాలేదు. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్పమంటున్నారు? అవన్నీ నీకు తర్వాత చెప్తానులే గాని ముందు నువ్వు లోపలికి వెళ్ళు. చూడు మంజు, సిరి సత్యలు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో చెప్పావు. కానీ ఈ శ్యామ్ మాటలు వింటూ ఉంటే అది అనుకోకుండా జరిగిన పెళ్లి కాదు అనిపిస్తోంది. ఆ పెళ్లిని ముందే ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అవును మేడం, నాకు కూడా అర్థం కావడం లేదు. ఆ పెళ్లి ముందే ఫిక్స్ అవడం ఏంటి? విషయం నేను తెలుసుకుంటాను మేడం. వస్తాను.